అప్పారావు ఏం చేస్తుంటారు? గోల్డ్ వ్యాపారం చేస్తాను. గోల్డ్ వ్యాపారం చేస్తారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారండి? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. ఎందుకని అంత వన్ సైడ్ చెప్తాను? బల్లగుద్ది మరి అతను మంచిగా చేస్తాడండి బండిపల్లినండి. అందుకని మీకు అంత నమ్మకం ఎలా వచ్చింది? నమ్మకం వచ్చిందండి. ఇతను అంతా దోచి రాష్ట్రం నాశనం చేశాడు. అదండి. ఎవరండి దోచేశారు అన్నారు? జగన్ గారు. జగన్ గారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మరి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన బాగాలేదండి. బాగాలేదండి. రాష్ట్రం అభివృద్ధి లేదండి. అదండి. అభివృద్ధి కావాలి. 99% అన్ని పథకాలు ఎందుకండి? ఎందుకు వచ్చిన పథకాలు అవన్నీ పథకాలు అనవసరం అండి. పథకాలు అనవసరం అంటారు. అదండి. మరి మీరైతే సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలని? అభివృద్ధి అంటే రోడ్లు పోయాలండి, రాజధాని కట్టాలండి, ఆ పోలవరం నడవాలండి, ఇలాంటివన్నీ చేయాలండి. అభివృద్ధి మనిషికి డబ్బు వేసి ఎందుకండి? డబ్బు ఎందుకు ఏం చేస్తుంది? డబ్బు లేదు వస్తుందని చూస్తున్నారండి. కట్టపడతాం మానేసి చేలో పనిలో కూడా రావట్లేదు. సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది ప్రజలు సోమరిపోతులు చేయడం అదండి. సోమవారపోతులు చేయడం అదండి. సోమరిపోతులు చేయడం అంతేనండి. మరి చాలా మంది ఆ డబ్బుల వల్ల బాగుపడదు ఎందుకండి? బాగుపడితే నూనె డబ్బా 1200 నూనె డబ్బా 500 చేసి ఈ బైక్ 7 సంవత్సరాల కింద కొన్నానండి. 61,000 అండి. ఇవాళ 1,20,000 అండి. ఎందుకంటారు అంత రేటు పెరిగింది? ఎంత వేసేసి పెంచాడు. దాటిన తర్వాత ప్రతి వస్తువు మీద కూడా బాగా రేటు అదండి. మరి సామాన్య ప్రజలు తినే వస్తువులే గానీ అన్నీనండి అన్ని పెరిగిపోయాయండి. ఎందుకంటారు ఇంత సడన్ గా పెరిగిపోయాయంటే రేట్లు పెరిగిపోయాయండి. రేట్లు పెంచాడు పథకాలు వేసి. ఈ పథకాలు 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాగారు. అదండి. ఓపెన్ గా అడుగుతున్నాను, మరి 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి 100కి ఎన్ని మార్కులు ఎత్తారండి మీరైతే? 100 మార్కులు అయినా ఇంకా అది చేసింది అభివృద్ధి అంటేనే బాగాలేదంటేనే ఇంకేం మార్కులు వేస్తామండి? మార్కులు జియే వేస్తామండి. 0. రెండోసారి ఒకసారి అడిగాడు, ఒకసారి ఇచ్చారు. ఇంకా తీసేవలసిందే. లేదండి. ఇంకా మీ పిఠాపురం పవన్ అండి. వంగ గీత గారికి లేదండి. లేదు. చేశారండి. చేస్తే చేయండి. ఆవిడ పిఠాపురం అభివృద్ధి చెందిందంటారు. ఏం చెందిందండి? ఇలాగా మొత్తం అంతానా లేదండి. మీరైతే మరి మీ ఇంటి ఆడపడుతుంది అని చెప్పి ఓటు అడుగుతున్నారండి. అడుగుతారండి. అడగచ్చు. అందరూ అడుగుతారు. అందరికి హక్కు ఉంది. మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడన్నారు. ఎంత మెజార్టీ వస్తాడు? పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత అన్నది మనం చెప్పలేం కానండి. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. సీట్ అయితే అయిందండి. మరి ఎంపీ కింద చనమలశెట్టి సునీల్ గారు, శ్రీనివాస్ గారు వస్తుందండి. ఎవరు? శ్రీనివాసరావు గారు వస్తారు. కొత్త ఆయన గురించి కాదండి. ఇక్కడ మొత్తం ఈ రాష్ట్రంలో 5 సీట్లు వస్తాయండి. తెలుగుదేశం. అది మీరైతే మరి పక్క పవన్ కళ్యాణ్ సపోర్ట్ అంటారు. పవన్ కళ్యాణ్ గుర్తేంటండి? గ్యాస్ గుర్తండి. గ్లాసు. ఓకే, థ్యాంక్ యూ.